హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే అయితే మార్నింగే లేచి పూజ ఇవన్నీ అయిపోయాయి అనమాట. లలిత సహస్రం అన్నీ చదివేసుకున్నాను. ఈరోజు అంతా లేట్గా చేస్తున్నాను అనమాట. ఈరోజు సెలవు వచ్చింది. ఏంటంటే ముస్లింల పండుగ అని చెప్పి వీళ్ళకి సెలవు ఇచ్చారనమాట. అందుకని లేట్గా చేస్తున్నాను. పూజ అంతా అయిపోయి దేవుడు అన్నీ చదువుకున్న తర్వాత అప్పుడు టిఫిన్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంక కంగారు ఉండదు కదా, ఈరోజు స్కూల్ లేదు, క్యారేజీ హడావిడి లేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా చేద్దామని. ఇదేంటంటే ఇడ్లీ పిండి రుబ్బినప్పుడే కొంచెం ఆ పిండి నూక కలపకుండా తీసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అండి నేను. ఎందుకంటే అలా పెట్టుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటి అంటే పిండి అప్పటికప్పుడు రుబ్బినట్టు ఉంటుంది, పులిసిపోయినట్టు అవ్వదనమాట. అప్పుడు నేను దీంతో దోసల పిండి కింద వేసుకుంటాను అనమాట. ఇంక దోసల పిండి రుబ్బక్కర్ లేకుండా వరిపిండి నాకు ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఒకసారి జల్లించేసుకున్నాను, ఆల్రెడీ ఆడించుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు మిల్లులోని. అదే ఈ బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యం, దాంతో వరిపిండి సరిపడా కలిపేసుకుని దోశలు వేసుకుంటున్నాను అనమాట పిల్లలకని. ఇడ్లీ పిండి అయిపోయిందని. ఎప్పుడైనా కంగారుగా ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా అయిపోతుంది అనమాట. ఏదైనా ఊరు వెళ్ళాలన్నా ఇడ్లీ రొట్టి ఇవన్నీ అంటే వెంటనే కాలవు కదండి. ఇదంటే వితిన్ సెకండ్స్లో అయిపోతుంది కదా కొద్దిగాను. అందుకని ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా కొంచెం క్రిస్పీగా అది రావాలి అంటే కొంచెం పెరుగు కూడా మజ్జిగ కానీ కలుపుకుని వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయండి. ట్రై చేయండి ఈసారి. దీంట్లోకి హోటల్ స్టైల్ గులసెనపప్పు చట్నీ చేశానమాట. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా అనమాట. ఏంటంటే ఓన్లీ గులసెనపప్పు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు మిక్సీ తిప్పేసుకోవాలి, పైన పోపు పెట్టుకోవాలి, అంతేనండి. ఒక వెల్లుల్లి రవ్వ కూడా వేయాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందులోకి కొంచెం నారింజకాయ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. నిమ్మకాయ, చింతపండు కన్నా కూడాను. ఇది అయిపోయిన తర్వాత టిఫిన్లు అవి వేసి ఇచ్చేసాను. తర్వాత ఏంటంటే ఇంకా కాకరకాయ వేయిద్దామని కోస్తున్నాను. కానీ ఇది కోస్తున్నప్పుడు మాత్రం నాకు ఏమైతే అనిపించిందంటే ఇంకెప్పుడు కాకరకాయ తెచ్చుకోకూడదు అనిపించిందండి. ఎందుకంటే స్టార్టింగ్లో అయితే లేతగా ఉంటాయి, కోసినప్పుడు అంత కష్టంగా అనిపించదు. ఇవి గింజ పట్టేసాయి, కాస్ట్ ఎక్కువే ఇవి కూడాను. ఇవి కోస్తుంటే చాలా హార్డ్గా ఉన్నాయన్నమాట. ఇంకైనా సరే ఇంకా తప్పదు కదా అని అలా కోసేస్తున్నాను. నాకు కొంచెం హ్యాండ్ పెయిన్ ఉంది, అందువల్ల ఏంటంటే ఇవి కోసినప్పుడు నరం నొప్పెట్టిందనమాట. పక్క నుంచి మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు కోస్తున్నానని చెప్పి. మొత్తానికి అయితే ఇంకా ఫ్రై చేసేద్దామని, అసలు మసాలా కర్రీ వండుదాం అనుకున్నాను, ఇంకా ఫ్రై చేసేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మిగతా పనులు అనమాట. అంటే అన్నీ ఇంకా నెమ్మదిగా చేసుకుంటున్నాను. ఈరోజు ఇంకెలాగా సెలవు కదా అని చెప్పి వీళ్ళకి ముందు టిఫిన్ అయితే పెట్టేస్తే మళ్ళీ ఇంక ఇబ్బంది పెట్టరు కదా. అది అయిపోయిన తర్వాత ఇంక బట్టలు ఉతుక్కున్నాను. ఇంక ఈవినింగ్ అయితే ఇంకా అన్నం అది ఇంకా వండలేదండి. పిల్లలు అది కూడా ఇంకా తినమన్నారు. కొద్దిగా రొంప కూడా ఉంది. మా ఇంటికి ఒక రాజుగారు వచ్చేవారండి, మా మావయ్య గారి ఫ్రెండ్ అనమాట. ఆయన ఎప్పుడూ కూడా ఎప్పుడైనా రొంపది పట్టినా కొంచెం జలుబు కింద ఉన్నా ఏం చేసేవారంటే వేడివేడిగా సేమియా పాయసం కాచుకు తాగండి, వెంటనే తగ్గిపోతుందని చెప్పేవారు. వెటకారంగా చెప్తున్నారో నిజంగా చెప్తున్నారో కూడా అర్థమయ్యేది కాదు. ఒకసారి అడిగితే నిజమే, ఒకసారి ట్రై చేసి చూడండి అన్నారు. నాకు అది గుర్తొచ్చి కొంచెం మా అంబీకి అది కూడా కొద్దిగా జలుబుగా ఉంది, మా వారికి కూడాను. అందుకు ఆయన చెప్పారు కదా అని గుర్తొచ్చి ఇంకా ఈవినింగ్ వీళ్ళు ఏం తినమంటున్నారు. సరే ఇదైతే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు కదా టిఫిన్ బదులు అని చెప్పి ఇచ్చేసానండి. ఇదేంటంటే బెల్లంతో చేశాను అనమాట సేమియా పాయసం. అంటే తక్కువ పాలతో చేశాను అనమాట. అంటే ఫస్ట్ కొంచెం పాలు కొంచెం నీళ్ళలో నేతిలో వేయించిన సేమియాని ఉడికించేసుకున్నాను అనమాట. నార్మల్గా నేతిలో కొద్దిగా సేమియా వేయించేసి వేగిన తర్వాత అందులో కొంచెం నీళ్లు కొంచెం పాలు వేసి ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో పాలు పోసానండి. అంటే కొంచెం తక్కువ పాలు ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి అన్నట్టు చేశాను అనమాట. లాస్ట్లో ఇంకా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇలాచీ అది వేసిన తర్వాత బెల్లం పొడి వేసాను నేనైతే, బెల్లం తరుక్కుని. పంచదార కంటే బెల్లం మంచిదని చెప్పి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పంచదార కన్నా బెల్లంతో చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. నాకు తెలీదు, మా చిన్న వదిన చేసింది అనమాట. ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు ట్రై చేయవే, ఈసారి బాగుంటుందని చెప్పింది, అందుకే నేను ట్రై చేశాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.